నీల్లో రామచంద్ర రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్, నగరంలో భారీగా వాటర్ ట్యాంకర్ల బుకింగ్ సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు, వేసవిలో అంతకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మహానగరంలో వాటర్ ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు రోడ్లపై పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి. సాధారణంగా వేసవిలో కనిపించే ఈ సీను కానీ ఇప్పుడు ఎండాకాలం కంటే ముందే ట్యాంకర్లు రోడ్లపై తిరుగుతూ ఉన్నాయి. అంతేగాక మామూలు రోజుల కంటే కూడా ఎక్కువగా వాటర్ ట్యాంకుల బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. వాటర్ బోర్డు ద్వారా సరిగ్గా నీటి సరఫరా లేకపోవడం ట్యాంకర్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వాటర్ ట్యాంక్స్ బుకింగ్స్ పెరిగాయి. ముఖ్యంగా గోషామహల్, సైదాబాదు, రెడ్ హిల్స్, నారాయణగూడ, ఎస్ఆర్ నగర్, పటాన్ చెరువు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయంట. ఎందుకు జరగవు? ఇప్పుడు కృష్ణా ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రం చేతికి అప్పచెప్పొస్తుంది. కృష్ణా ప్రాజెక్టులను తీసుకుపోయి కేంద్రం చేతికి అప్పచెప్పొస్తుంది. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కు తాగునీళ్ళు తెచ్చుకోవాలన్నా కానీ వాడిని ఎవరికి ఆడుకోవాలి? మళ్ళీ సేమ్ మోడీ దగ్గరికి పోయి మోకరిల్లితే తప్ప మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలలో ఎన్నడన్నా వచ్చిందా ఇట్లాంటి సమస్య? ఎన్నడన్నా వచ్చిందా? ఎన్నడూ రాంది ఇప్పుడే ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు అంటే పాలకుడికి తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణ ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం అని చూపించాలి కాబట్టి ఈ దుర్మార్గులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదన్నమాట. సో కాబట్టి వీళ్ళు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇటు తాగుతందుకు నీళ్ళు ఇయ్యరు, అటు పొలాలకు నీళ్ళు ఇయ్యరు, అటు ప్రాజెక్టులు నింపరు, మొత్తానికి ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట.